ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంతో పాటు కడప జిల్లా అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు కమలాపురం శాసనసభ్యుడు పుత్త కృష్ణ చైతన్యరెడ్డి. ఇక విద్యార్థుల ఆరోగ్యం కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుతో పాటు కొప్పర్తి పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూరుస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కడప జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇక గత 5 ఏళ్లుగా అభివృద్ధికి అడ్డుపడిన నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణ చైతన్యతో మా కడప ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి అడుగులు వేస్తూ ముందు కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నిన్న లోకేష్ పర్యటన అయితే చాలా ఉల్లాసంగా కొనసాగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, నిన్న లోకేష్ గారి పర్యటన ఏ విధంగా కొనసాగింది? నిన్న బ్రహ్మాండంగా జరిగింది. పలు కార్యక్రమాలు ఆయన ఓపెనింగ్ కోసం వచ్చారు. అలాగే వచ్చినప్పుడు కార్యకర్తలతో కూడా కలిశారు. 2 ప్రోగ్రామ్స్, పార్టీ క్యాడర్ మీటింగు, అలాగే డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించి కూడా విశ్లేషించడం జరిగింది. స్పెషల్గా స్మార్ట్ కిచెన్ అంటే సెంట్రల్ స్మార్ట్ కిచెన్ మధ్యాహ్న భోజనం ఒక వినూతనంగా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ కిచెన్లో వండి అన్ని స్కూల్స్కి ఇక్కడి నుంచి అంటే క్వాలిటీ చెక్, హైజీనిటీ అన్నీ మిస్ కాకుండా ఉండేటట్లు ఒక స్మార్ట్ కిచెన్ లాగా తయారు చేసి ఇక్కడి నుంచి పంపించాలి ప్రతి స్కూల్కి. అంటే ఒక్కొక్క జోన్ పెట్టుకుని ఆ జోన్ ఒక క్లస్టర్ వైజ్ ఈ స్కూల్స్ అన్నిటికీ ఇక్కడ ఉంటుంది. దగ్గరలో ఒక 3-4 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో పెట్టుకొని అలా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి చేస్తున్నారు. అది ఒకటి. దాంతోపాటు ఒక డిగ్రీ కాలేజ్ అప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యింది. అప్పుడు కట్టడం మొదలు పెడితే మధ్యలో బాగా స్లో చేశారు. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత కొప్పర్తిలో ఇండస్ట్రీస్ కొన్ని టెక్నోడోమ్ అలాగే టెక్సానాకు సంబంధించిన ఈ 2 కంపెనీలకు సంబంధించిన ఇండస్ట్రీస్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ చేయడం జరిగింది దానికన్నా ఓపెనింగ్ కోసం రమ్మని వాళ్ళు ఇన్వైట్ చేసి రావడం జరిగింది. కానీ దానికన్నా ఇంపార్టెంట్గా దాని మీద ఎలా డెవలప్ చేయాలి, ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, ఇక్కడ ఏం వసతులు ఇంకా కావాలి, దాని మీద విశ్లేషించడానికి రావడం జరిగింది. అక్కడ ఉన్న ఆఫీసర్ అందరితో ఏపీఐసి ఎండి గారు కానీ, భరత్ గారు మినిస్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ, కలెక్టర్ గారు అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొప్పర్తికి నార్త్ జోన్, సౌత్ జోన్కి ఇప్పుడు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చున్నారు. నిగ్డిక్ ఫండ్స్ అని చెప్పేసి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి 2,300 కోట్లు దగ్గర శాంక్షన్ చేయడం జరిగింది కొప్పర్తికి. ఆ డెవలప్మెంట్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి దాని మీద విశ్లేషించిన ఆల్రెడీ యూస్ఫుల్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ని ఎంతవరకు నింపాలి, ఏ ఇండస్ట్రీస్ వాళ్ళు దారిలో ఉన్నారు, ఒకవేళ లేకుంటే ఎవరు అయితే వీళ్ళకి వస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గరికి కూడా అవుట్ బౌండ్కి వెళ్ళేసి మీరే పోయి మార్కెట్ చేసుకొని రాండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తామని కూడా సార్ చెప్పారు. అంటే ఇప్పుడు ఏవైతే అసెంబ్లింగ్ యూనిట్స్ ఉన్నాయో ఇక్కడ దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కడన్నా బయట ఉంటే వాళ్ళు కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసేటట్లుగా వసతి కల్పించి ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసి ఎంత తక్కువ లేదన్నా ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్లోనే 30,000 నుంచి 40,000 జాబ్స్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఓవరాల్గా కొప్పర్తి పూర్తిగా డెవలప్ అయితే దగ్గర 1,00,000 ఉద్యోగాలు రావాలి. ఆ 1,00,000 ఉద్యోగాలు ఎన్ని రోజుల్లో మనం తీసుకురాగలం కడప జిల్లాకి? ఈ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఎంత ఫాస్ట్గా మనం డెవలప్ చేయగలం? ఫార్మాకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, పొల్యూషన్ క్లియరెన్స్ సంబంధించిన పెండింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా విశ్లేషించ జరిగింది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పొల్యూషన్ క్లియరెన్స్ లేకుండానే అలాట్మెంట్ చేశారు. వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఇండివిజువల్గా ఒక్కొక్కరిపై పొల్యూషన్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కాకుండా ఓవరాల్ ఏరియాకి కావాల్సిన క్లియరెన్సెస్ అన్ని కూడా ఈసీ క్లియరెన్స్ అంటారు, అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ బేసిక్గా తీసుకోవడానికి అవి బల్క్గా మొన్న కూడా ఒక దగ్గర 1,000 ఎకరాలకి క్లియర్ చేయడం జరిగింది. ఇంకో 1,000 ఎకరాలు కూడా తొందరలోనే క్లియర్ చేపిస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పారు. ఈ ఎన్ని డిస్కషన్ జరిగాయి, చాలా పాజిటివ్గా జరిగింది. ఫ్యూచర్లో కొప్పర్తిని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్గా గుర్తించినప్పటి నుంచి దాన్ని 100% వాడుకలోకి ఎలా తీసుకురావాలి, 100% ఉద్యోగాల కల్పన ఎలా చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరిగింది. దీనికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు గణేష్ గారితో కూడా మాట్లాడి
ఇక్కడికి వచ్చి ఇక్కడ డిఫరెంట్ పీపుల్తో మొత్తం అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడేం స్కిల్ పెట్టాలి అని చెప్పేసి కూడా డిసైడ్ చేయమని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా కూడా స్కిల్ ఇక్కడ ఉన్న వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఆ కంపెనీస్కి సంబంధించిన ఏవైతే కావాలనో దానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జరిగింది. కేవలం ఏదైతే సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి 29 లోపల మేము ఇస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ప్రధానంగా నిన్న కొప్పర్తి యొక్క పర్యటన జరిగింది. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో అటువంటివి ఏమి కూడా ఇవన్నీ ప్రజా సంక్షేమానికి అడ్డు రావని చెప్పేసి రానున్న రోజుల్లో పారిశ్రామిక పరంగా కూడా కడప జిల్లాను ముందు తీసుకువెళ్తామని చెప్పేసి తెలిపినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్ 60 న్యూస్ కడప జిల్లా నుండి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.